హలో ఫ్రెండ్స్, మీకు రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేసుకొని చూపిస్తాను చూడండి. చాలా ఈజీ, మనం కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మనము ఏం లేదు, మనం ఫస్ట్ మష్రూమ్స్ని ఇది మట్టి వాసం వరకు కడిగేసుకొని ఈ ఒక్క కాయని 4 ముక్కలు చేసుకొని పెట్టుకొని, మరి చిన్నగా చేయొద్దు. చిన్నగా చేసి చాలా మగ్గిపోయి మనకి కర్రీ మంచిగా ఉండదన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్కలు, పెద్ద సైజ్ టమోటాలని చిన్నగా కట్ చేసుకొని ఒక వేసుకోండి. ఒక 20 క్యాషు వేసి మనం మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి సాజీరా, ఇలాచి, చెక్క, లవంగ, స్టార్ పువ్వు అన్నీ వేసి మనం ఫ్రై పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసి ఫ్రై పెట్టేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత నేను ఇందులోకి టమాటో ప్యూరీ కూడా వేసి నేను ఇది కొంచెం మనకి పచ్చి వాసన పోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గబెట్టుకోండి. అందులోకి మనము కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొంచెం జీరా పౌడరు, ధనియాల పొడి వేసి దీన్ని కూడా బాగా ఫ్రై పెట్టుకోండి. ఉడికించుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం ఇవి మన గ్రీన్ పీస్ మీకు కావాలనుకుంటే ఆప్షనల్, అది లేకపోతే మీరు స్కిప్ చేయండి. నేను గ్రీన్ పీస్ వేసుకున్నాను, చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో లాగాని. ఇందులోకి కొంచెం చూడండి, మనం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి మగ్గిన తర్వాత కొంచెం చిన్నగా అవుతాయి అనమాట. మీరు వాటర్ చూస్తూ యాడ్ చేసుకుంటూ వేయండి. ఈ వాటర్ మనకి ఎక్కువగా నీళ్ళగా ఉన్నా కూడా కర్రీ మనకి బాగుంటుంది అనమాట. చపాతీలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే నేను మగ్గించుకున్నాను. చాలా బాగుంది అసలు కర్రీ మాత్రం. ఇందులోకి నేను చపాతీ చేశాను, చాలా బాగుంది. ఇంకా కొంచెం బటర్ నాన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఒక్కసారి మీరు ఇంట్లోనే రెస్టారెంట్స్లో ఉన్నట్టు ఉంటుంది, చేసుకొని చూడండి. ఇప్పుడు వచ్చి మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకున్నాం లాస్ట్లో. ఇంకా కొంచెం కస్తూరి మేతి వేసిన తర్వాత మనం హీట్ చేయకూడదు, మళ్ళీ చేతి వస్తుంది అనమాట కర్రీ. అందుకే కస్తూరి మేతి లాస్ట్లో మనం పైన చల్లుకుంటే బాగుంటుంది అనమాట. ఇందులోకి బటర్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. బటర్ తోటి మనకి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. ఇంకా నేను చపాతీలోకి తింటున్నాను చూడండి, చాలా బాగుంది కర్రీ మాత్రం. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.